నిన్న జడ్జి గారు కూడా ఈ కసిరెడ్డికి సంబంధించి అంటే ప్రవేశపెట్టారు. ఎఫ్ఐఆర్లో పేరు లేదట. ఆయన పేరు లేదా? కసిరెడ్డి పేరు. అది ఇంకో సర్ప్రైజ్. అదే విజయసాయిరెడ్డి గారి పేరు ఉందని చెప్పేసి చెప్తున్నారు. అదే కసిరెడ్డి పేరు లేకుండా విజయసాయిరెడ్డి పేరు ఉండేది. అదే మరి దాని చెప్పమనండి. మరి ఎందుకు కస్టడీకి ఇచ్చారు ఇప్పుడు? రాజు తలుచుకుంటే దెబ్బలు కరువా. ఈ మధ్య కొత్తది ఏంటంటే గౌరవ న్యాయస్థానాలు పోలీసు వాళ్ళని గదమాయిస్తున్నాయి. అవును, మా మాట వినపోతే ఊరుకోవని. కానీ వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ మీద ప్రెజర్ పెట్టే వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు కదా, అందుకని వాళ్ళని ఏమనడానికి లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న వ్యవస్థ కింద నేను అభివర్ణిస్తాను. ఆ వ్యవస్థను మేనేజ్ చేసే ఇక్కడ చాలా జరుగుతుంది కదా గ్రౌండ్ లెవెల్లో. పోలీసులే ఎవరిని అరెస్ట్ చేసినా సార్ ఇది పైనుంచి వచ్చిన ఒత్తిడి వల్ల జరుగుతుంది కాబట్టి మీరు ఒత్తిడికి లోనైన వాళ్ళని మనం ఇంకొంచెం ఒత్తిడికి గురి చేయకూడదు. ఎందుకు సార్, ఎందుకు హైకోర్టు ఇంత చివాట్లు పెడుతూ ఉన్నా, ఇంత తిడుతూ ఉన్నా, ఇంత వ్యవస్థలు ఇప్పుడు సరే 5 ఏళ్ళు జరుగుద్ది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఇలానే జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యం ఇంకా విలువ ఎక్కడ ఉంటుంది? ప్రజలకి ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది? ప్రజలకు ఫస్ట్ బుద్ధిగానే ఆడవాలి. ప్రజలకు బుద్ధిగానే ఆడిస్తే ఏం జరుగుతుందో దాని మీద ప్రాథమిక అవగాహన ఉంటే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ అన్నది స్టార్ట్ అయితే అప్పుడు ఇలాంటివన్నీ ఎక్కడికక్కడ ఆగుతాయి. ప్రజలకు రోజు తమాషా ఈ తెపేలా ఛానల్లో వచ్చి డైలీ సీరియల్ చూసుకోవడం అలవాటు అయిపోతే మనం ఏం చేయలేము దానికి. ఓకే, అలాగే మీరు గంగతో రాంబాబు అనే సినిమా ఉంటుంది పవన్ కళ్యాణ్, అందులో బ్రహ్మానందం గారిని చూసారా? వాడు ఏకంగా కోట శ్రీనివాసరావు గారు చచ్చిపోతే ఎలాగ ఉంటుందో అవన్నీ రెడీ అయిపోయి ఉంటాడు. అలా ఇల్లు పొద్దు నుంచి రెడీ అయిపోయి ఉంటారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? అతను విదేశాల నుంచి వచ్చాడు. ఫస్ట్ దుబాయ్ నుంచి వచ్చాడని ఒక పొటానీ కబురు. ఆ అబద్ధాన్ని ఇచ్చేసిన తర్వాత లాస్ట్కి గోవా నుంచి వచ్చాడు అంటే ఆ అబద్ధాన్ని సప్రెస్ చేయడానికి పేరు మార్చుకొచ్చాడట. ఇంకో కొత్త కథ. మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత పేరు మార్చుకొచ్చాడట అన్న దగ్గర ఇంకా సస్టైన్ అవ్వట్లేదు. కాబట్టి విదేశాలకు పారిపోవడానికి వచ్చాడు. ఈవిడైనా కడుపు కారణం తిన్నాడు. ఆ నిజంగా తప్పించిపోదాం అనుకుంటా కసిరెడ్డి ఏం చేస్తాడు? స్పీడ్ బోట్ ఏది తీసుకుని ఆడుకోపోవచ్చు కదా. అలా సినిమాలు పుష్పట్టులో ఆయన ముందే చెప్పాడు కదా, వస్తున్నాడు చెప్పాడు. అవన్నీ మర్చిపోతారు. వీళ్ళకి అనుగుణంగా డైలీ సీరియల్ నడపాలి. ఇంకోటి చెప్పాడు, ఆడు విదేశాలు పారిపోవాలంటే గోవా నుంచి మహారాష్ట్రలో ఉన్న ముంబై ఎయిర్పోర్ట్ ఎంత దూరం అండి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరేగా. ఆడు ఊపుకుని హైదరాబాద్ ఎందుకు వచ్చాడు? ఏంటి ఇలా ఆవిడ సెగోడీలు జంతికీలు బనీలు డ్రైవర్లు మర్చిపోయారు సార్ మీరు, అవన్నీ తీసుకొచ్చి ఇవ్వడానికి వస్తుందా? లేకపోతే పచ్చళ్ళు మీరు ఎక్స్కాండింగ్లో ఉంటారు కదా సార్, మీకు కూరలు అవి దొరకవు కాబట్టి ఈ పచ్చళ్ళు ఊరగాయ పచ్చడి ఇచ్చాను, ఉసిరికాయ పచ్చడి ఇచ్చాను, సెంతకాయ పచ్చడి ఇచ్చాను నేను సంచి తీసుకొచ్చి ఇచ్చింది ఎయిర్పోర్ట్లో. లేదు, ఆయన ముందే చెప్పాడు నేను విచారణకు వస్తాను. అదే వస్తాను అన్నాడికి ఇంత అడావిడి చేసి పోలీసులు అరెస్ట్ ఎందుకు? అంటే దానికి ఒక డైరెక్షన్ అన్నమాట. తప్పించుకోబోతున్నాడు, విదేశాలు పారిపోతుంటే పట్టుకుంటున్నాడు. అసలు విదేశాలు పారిపోయినాడు అయితే విదేశం నుంచి ఎందుకు వస్తాడు? అంతే కదా. నిజంగా దుబాయ్ నుంచే పోవచ్చు కదా ఆడుకో. అటు నుంచి వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయన నేను ముందుగానే వస్తున్నా అని చెప్పారు. ఎయిర్పోర్ట్కి రాగానే ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆయన వస్తుంది పోలీసులకి కస్టడీకి రావడం కోసమే వచ్చి దానికి సంబంధించి చెప్పడానికి. ఇదే చెన్నై ఎయిర్పోర్ట్లలో లేకపోతే ముంబై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు అనుకో, అప్పుడు మాట చెప్పాలి దేశాలు పారిపోతుంటే పట్టుకున్నాం అని. అరే మన ఆంధ్రప్రదేశ్ ఈ పడతానికి గంట శ్రీనివాసరావు రేటు చెప్పారు. నేను విజయవాడ రావాలంటే కూడా నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి మళ్ళీ విజయవాడ తీసుకొస్తారని చెప్తారు కదా. మరి మా ఈ కసిరెడ్డికి కూడా అదే బాధ కదా. ఫ్లైట్లు డైరెక్ట్గా లేవు కాబట్టి చచ్చినట్టు తెలియదు కదా. ఓకే, ఏ మర్చిపోతారు ఇవన్నీ తూర్చి. సరే, వాళ్ళు వేరేగా వాళ్ళు అంటే ఎంత ప్రిపరేషన్లో ఉంటారు చూడండి బ్రహ్మానందం గల్లగా. వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు కానీ అది సక్సెస్ అయ్యి ఉండదు. సరే సార్, ఇంకొక పాయింట్ మెయిన్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక పిఎస్సి మీటింగ్, మొదటి పిఎస్సి మీటింగ్ జరిగింది. దానికి సంబంధించి ఆయన ఏదో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, గతంలో లాగా కాదు, చేంజ్ ఓవర్స్ చేద్దాం, వచ్చేద్దాం, ఇచ్చేద్దాం. ఏంటి పార్టీ సంస్థాగతంగా ఏమన్నా అవుతుందా లేదా, లేదంటే ఇవన్నీ మీటింగ్లకే సరిపోతూ ఉంటాయా? మీటింగ్లు మొదలు ఉంటాయి, తర్వాత చెప్పాల్సింది చెప్తారు, చేయవలసిన పనులు చేయాలి. క్షేత్రస్థాయిలో పార్టీ పునర్నిర్మాణం అయితే గట్టిగా జరుగుతుంది. మొన్న ఎంపీటీసీ ఎలక్షన్సే దానికి నిలువెత్తు నిదర్శనం. నాయకుడు, అధినాయకుడు డైరెక్షన్లో నాయకుడు అండ్ ఇన్ఛార్జీలు పనిచేస్తే అన్న దగ్గర కట్టు చూపించారు. ఉత్తరాంధ్రలో నిన్న మేయర్ పీఠం కైవసం చేసుకున్నా సరే బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అక్కడ వీరోచిత పోరాటం గమనించారు. జస్ట్ 72 ముక్కుతూ ములుగుతూ వచ్చారా. తెప్పరెడ్డి కొడుకు చీకటి దెబ్బను అవంతి శ్రీనివాస్ యాజ్ యూజువల్గా మడత పెట్టిన దానికి చేసిన దౌర్భాగ్య పనికి వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఇది గమనిస్తే క్షేత్రస్థాయిలో స్పందన ఎలా అవుతున్నారో చూడండి. ఎప్పుడైతే కార్యకర్తలకి డైరెక్ట్ యాక్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఇస్తున్నాడు, నాయకుడితో ఇంటరాక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆబ్వియస్లీ అది పునర్వైభవం సంతరించుకోవడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ సర్వసాధారణమైన ప్రక్రియ అది.
అంటే ఇప్పుడు ఒక నెల ఆగితే ఏడాది పూర్తవుతుంది ప్రసాద్ గారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అంటే ఇప్పుడు ఒక చర్చ ఏం జరుగుతుందంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలా వద్దా అనేటువంటి ఒక సందిగ్ధంలో పడ్డారని ఒక చర్చ జరుగుతుంది. గత అనుభవాలు చూస్తే వాళ్ళు ఏం బెటర్ ఎందుకని బెటర్ సార్ వాళ్ళు. అరే క్షేత్రస్థాయిలో ఎంత నెగిటివ్ ఉంది సార్. ఈ మూమెంట్లో పెట్టుకొని లేనిపోని తలకాయ నొప్పులు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన అనుభవంలో ఇలాంటి వాటిల్లో అనుభవం బ్రహ్మాండం వాడుతాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు వద్దంటున్నారంట, లోకేష్ గారు లేదు మనం పెట్టాల్సిందని చెప్పేసి ఆయన చేస్తున్నారని చెప్పి ఆయన చాలా ఆవేశంలో ఉన్నాడు సార్ లోకేష్ గారు. గతంలో చూడండి నామినేషన్ లేనివ్వకుండా ఆయన దగ్గర ఆ పెద్ద ఆయన మేసాలు తిప్పి తొలగొట్టాడు చూడండి. అలా ఇప్పుడు ఏంటంటే రండ్రా అని అలాంటి చూపించడానికి చూస్తున్నాడు. అవి తాత్కాలిక ఉపశమనాలు. అగ్రెసివ్ నోట్లో తెలుగుదేశం ఎప్పుడు రాజకీయం చేయదు, చేయలేదు కూడా. చేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైప్ ఆఫ్ జోనర్ కాదు. ఆ జోనర్లోకి బలవంతం నెట్టబడుతుంది. అక్కడ ఏంటంటే అనుభవం చంద్రబాబు గారు అలాంటివి ఎప్పుడు చాలా కూల్ రాజకీయం చేసుకుంటూ వెళ్తా ఉంటారు. కూల్ అని కాదు, సందర్భోచితంగా వెళ్తాడు ఆయన. అలాంటి దగ్గర ఇది పెట్టి మనం భావావేశాలతో రెచ్చగొట్టి వెళ్దాం అన్న దగ్గర అవన్నీ బ్యాలెట్ పేపర్లు. ఆల్రెడీ ఏడాది అయిపోయింది కాబట్టి కొంత వ్యతిరేకత ఉంటుంది. దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటే మళ్ళీ ఫస్ట్ గ్రాస్ రూట్ లెవెల్లో భయంకరమైన వ్యతిరేకత ఉంది. దానికి తగ్గట్టు జనసేన తెలుగుదేశం కొట్టుకొస్తారు జుట్లు పీక్కుని. ఇవన్నిటితోనూ అంత ఈజీ కాదు. పూనికి లేని బీజేపీ వాడు కూడా నేను ఉన్నాను నాటకాలు ఆడుతుంటే ఇవన్నీ భరిస్తున్నారు వాళ్ళు. తెలుగుదేశం అయితే భరిస్తుంది. తెలుగుదేశం భరిస్తుంది, భరించాలి కూడా. భరించాలి అనేది ఆబ్లిగేషన్ ఎత్తికెత్తుకున్నారు, భరించవలసి వస్తుంది.